ఫాస్ట్గా ₹100 చూడండి ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. ఇది జబర్దస్త్ దయ్యం ఇది. బయటికి రా. మొత్తం సుడిగుండాలు, అగ్ని, పాతాళపు అగ్ని గంధకాలు పెరిగిపోతున్నాయి. చూడండి దూతలు డెలివరీస్ చేస్తున్నారు. చూడండి ఈ దూతలు మిమ్మల్ని టచ్ చేయాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నారా? మీరు ఎస్ రెడీయా? కరెంటు షాకుకు రెడీయా? కరెంటు షాకుకి దూతలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చూడండి కరెంటు షాకు. ఏం జరుగుతుంది ఇక్కడ? దయ్యానికి కరెంట్ షాక్ తగిలింది. దయ్యానికి కరెంట్ షాక్ తగులుతుంది ఇప్పుడు. ఇంకొంచెం వోల్టేజ్ పెంచుదాం. దూతలు యేసుక్రీస్తు నామములో ఇంకా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? 2 రోజులు ఉండొచ్చు కదా. ఉండను. 2 రోజులు ఉండవా? ఎందుకు? ఇక్కడ యేసయ్య ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. గట్టిగా ఈ దూతలు మిమ్మల్ని టచ్ చేయాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నారా? మీరు ఎస్ రెడీయా? కరెంటు షాకుకు రెడీయా? కరెంటు షాకుకి ఈ షాక్ తీసుకెళ్లి మీ ఇంట్లో ఎవరికి అంటిస్తారు? మీ భార్య కంటించాలి. అవునా? మీ భార్యలో కూడా దయ్యం ఉంది, అంటించాలి. అంటిస్తారు. ఇంటికి వెళ్ళి ఈ షాకు మీ భార్యకి అంటిస్తారా లేదా? రైట్. కళ్ళు మూసుకోండి. చూడండి కళ్ళు మూసుకోండి. ఇద్దరు దూతలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చూడండి ఆ దూతలు ఆ బిడ్డను టచ్ చేశారు. కరెంటు షాకు. ఇప్పుడు ఆ దూతలు ఈ బిడ్డ పొట్టలోకి పాతాళపు కరెంటు షాక్ పెడుతున్నారు. పెట్టగానే ఈయన నోరు తెరిచి ఎలా అరుస్తారో చూడండి. పాతాళపు కరెంటు షాకు. దూత పొట్టలో పెడుతుండగా నోరు తెరిచి ఎలా అరుస్తారో చూడండి. ఇక తట్టుకోలేక నోరు తెరవా. నేను చెప్పాను అరుస్తానని చెప్పాను. కరెంటు షాకు ఒంట్లో మొత్తం పాతాళపు కరెంటు షాకు. చూడండి దూతలు, వీళ్ళు పవర్ఫుల్ దూతలు. ఒక్క దెబ్బకు దయ్యానికి దిమ్మ తిరిగి చక్కెర వచ్చి గిలగిలా కొట్టుకుంటుంది. దూత బట్టలో కరెంటు షాకు. ఏం జరుగుతుంది ఇక్కడ? దయ్యానికి కరెంట్ షాక్ తగిలింది. దయ్యానికి కరెంట్ షాక్ తగులుతుంది ఇప్పుడు. ఇంకొంచెం వోల్టేజ్ పెంచుదాం. దూతలు యేసుక్రీస్తు నామములో పాతాళ వోల్టేజ్ పెంచండి. పెంచుతుండగా ఇంకా గట్టిగా అరుస్తాడు. చూడండి ఏం జరుగుతుంది? ఎవరు నీవో? ఈ ఒంట్లో ఉన్న వ్యక్తి నువ్వెవరివి? నేను ఒకడు పంపిస్తే వచ్చాను. నువ్వు దయ్యానివా? ఎవరివి? దయ్యానివేనా? గల్లీ దయ్యానివా? ఢిల్లీ దయ్యానివా? గల్లీ దయ్యానివా? ఢిల్లీ దయ్యానివా? గల్లీ దయ్యం అంటది. గల్లీ దయ్యం అంట. ఒకడు పంపిస్తే వచ్చావు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? దయ్యమా? నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతావా? ఇప్పుడు నీకేమనిపిస్తుంది? దూత నీ పొట్టలో చేపెట్టగా నీకేమనిపించింది? మంటలు షాక్ వచ్చిందా నీకు? షాక్ వచ్చింది. అది ఏ షాకు? పాతాళం షాకేనా? పాతాళం షాక్ నీ కొట్టిందా? కొడితే నీకేమనిపించింది? మంటలేసి గిలిగిల కొట్టుకుంటున్నావు. దయ్యం గిలిగిల కొట్టుకుంటుంది. ఇంకా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? 2 రోజులు ఉండొచ్చు కదా. ఉండను. 2 రోజులు ఉండవా? ఎందుకు? ఇక్కడ యేసయ్య ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఇక్కడ యేసయ్య ఉన్నాడు. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. Say hallelujah.
ఇక్కడ యేసయ్య ఉంటే నీకు వచ్చి నువ్వు కూడా ఉండొచ్చుగా ఇక్కడ. ఇక్కడ మంటలు లేపుతున్నాడు నాకు. నీకు మంటలు లేపుతున్నాడా? మంటలు లేపుతున్నాడు. ఏ మంటలు ఇవి? బిర్యానీ వండే మంటలా, పాతాల మంటలు? ఇవి పాతాల మంటలే. ఈ పాతాల మంటలు. పాతాల మంటలు వస్తే నీకేమనిపిస్తుంది? తిమ్మిర్లో కడుపులో మంటలు. తిమ్మిర్లో కడుపులో మంటలు. నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. ఉండలేకపోతున్నావా? వెళ్ళిపోతాను. ఉండు, ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా. ఉండను, నేను వెళ్ళిపోతాను. ఉండు 2 రోజులు. ఉండను. వచ్చిన చుట్టానికి బిర్యానీ పెట్టి పంపించాలి. ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా. ఉండను, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉండి వీళ్ళకు కొట్లాటలు, గొడవలు. ఇంకా సమాధానం లేదు. సమాధానం లేకుండా చేస్తున్నావు. వీళ్ళ కుమారుని పోలీస్ స్టేషన్ వరకు పంపించాలని ప్లాన్ వేసుకున్నా. పోలీస్ స్టేషన్ దాకా పంపించాలని? జైలు పెట్టేదా అనుకుంటున్నావా? జైలు పెట్టేదా అనుకుంటున్నావా? పెట్టేయాలని ప్లాన్. ఏం ప్లాన్ వేసావు చెప్పు. ఈ పిల్లవాని గల్లీల చుట్టూ తిప్పుతూ ఆడ స్త్రీల ఎంబడి అమ్మాయిల చుట్టూ తిప్పుతూ కరెక్ట్ పోలీస్ ఇంటికి పోయి వీని రాళ్లతో వేపించాను వీళ్ళ కుమారుని. పోలీస్ ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళ అమ్మాయిలతోనే కన్ను కొట్టించాలని ప్లాన్ వేసావా? ప్లాన్ వేసాడు, కానీ కొద్దిలో తప్పించుకున్నాడు. ఏది పోలీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయికి లైన్ వేసాడా? రాళ్లతో చేశాడు కూడా. రాళ్లతో ఇలా సైగా ఇలా వేసి ఇంటి మీదకి వేసాడా? ఫోన్ గుంజుకున్నాడు వీళ్ళ అబ్బాయి. ఫోన్ గుంజుకుని పోలీస్ స్టేషన్ దాకా పోయింది. కానీ కొందరు పెద్దలు వచ్చి అంత ఇంత లంచం కట్టి ఆ అబ్బాయిని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ అబ్బాయిని జైలు వేయాలని నువ్వు ప్లాన్ వేసావు? ప్లాన్ వేసాను. ఇంకా ఏం చేస్తావు? ఇంట్లో ఏం వేసావు? ఇంట్లో గొడవలు పెడుతున్నావు. ఇంకా గొడవలు పెడుతున్నాను. ఒకరంటే ఒకరికి పడకుండా కొట్లాటలు చేస్తున్నాను. భార్య భర్తలు కలిసి ఉండొద్దా? కలిసి ఉండట్లేదు. ఉండొద్దా? వాళ్ళు కలిసి ఉండొద్దా? కలిసి ఉండకూడదు. విడాకులు తీసుకోవాలా? గొడవలు కావాలి. గొడవలు అయితే నీకేమైతుంది? నాకు సంతోషం. భార్య భర్తలు కొట్టుకొని తింటుంటే నీకు సంతోషమా? నాకు ఆనందం. నీకు ఆనందం. వాళ్ళు కొట్టుకుంటే నీకు ఆనందమా? ఆనందం. సైతాన్ అంటూ చూడండి, భార్య భర్తలు కొట్టుకుంటారంట, దయ్యానికి ఆనందం అంట. మరి ఈ భార్యలో ఉండి ఏం చేస్తున్నావు చెప్పు? భార్యలో ఉండి ఈయన మాట విననీయకుండా చేస్తున్నాను. ఈయన ఏం చెప్పినా గానీ పో, నువ్వేంటి పో అని చేస్తున్నావు. లెక్క లేకుండా మాట్లాడిస్తున్నావు. లెక్క లేకుండా భార్య మాట్లాడుతుంది. ఇక వినండి, భార్యలో ఎవరైతే భర్తలు గౌరవించకుండా లెక్క లేకుండా మాట్లాడుతున్నారో ఏ దయ్యం ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడే చేయించుకోవాలి. ఇంకేం చేస్తున్నావు? భార్యలో ఉండి ఏం చేస్తున్నావు? కొట్లాట పెడుతున్నాను. ఇంట్లో వీరికి సమాధానం లేదు. పిల్లలు ఒకరంటే ఒకరికి కూడా పడనీయకుండా చేస్తున్నాను. పడకుండా చేస్తున్నావు. ఈయన ఒక్కడే ప్రార్థన చేసుకుంటున్నాడా? ఈయన ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన వల్లనే కొంచెం నేను అటు ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు ప్రార్థన చేయనప్పుడు వీళ్ళ ఇంటిలోకి ప్రవేశిస్తున్నాను. ప్రార్థన చేయకపోతే ఇంట్లో ప్రవేశిస్తున్నావు. ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నావు? మరి నాకు మంటలు పుట్టి యేసయ్య నన్ను బయటకు తోలేస్తున్నాడు. యేసయ్య ప్రార్థన చేసుకుంటే నువ్వు ఇంటికి పోలేవా? ప్రార్థన చేసినప్పుడు మాత్రం నా కుమారుని ముట్టొద్దని చెప్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ముట్టొద్దు, ఇంటికి రావద్దని చెప్తున్నాడు. ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయలేకపోతే ప్రవేశించు అంటున్నాడు. ప్రార్థన చేసే సినిమాలు చూస్తే వచ్చేస్తావా? జబర్దస్త్ సినిమాలు చూడొచ్చు. జబర్దస్త్ సినిమాలు చూడొచ్చా? వాళ్ళ వైఫ్ ఏం చూస్తుంది? వీళ్ళ భార్య మొత్తం జబర్దస్త్ చూస్తూ ఉంటుంది. జబర్దస్త్ చూస్తుందా? జబర్దస్త్ చూసి భర్త మీద జబర్దస్త్ చేస్తుంది. జబర్దస్త్ చూసినప్పుడు వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను. జబర్దస్త్ చూసినప్పుడు నువ్వు వెళ్తావా? వెళ్తాను. అంటే జబర్దస్త్ సినిమా కామెడీ షో చూస్తే నువ్వు దయ్యం, నువ్వు వెళ్ళొచ్చా? నేను వెళ్ళొచ్చు. ఎందుకు? నీకెందుకు అవకాశం ఉంటుంది? ఎందుకంటే వీళ్ళు నా మనుషులని నాకు అప్పుడు అర్థం అవుతుంది. అంటే జబర్దస్త్ చూసే వాళ్ళంతా నీ మనుషులేనా? సినిమాలు జబర్దస్త్ చూసే వాళ్ళంతా నా వాళ్ళే. నీ వాళ్ళే? నా వాళ్ళే. వామ్మో, మా చర్చిలో సగం మంది వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. వామ్మో, చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా 90% మంది వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ జబర్దస్త్ చూసేవాళ్ళు, ఇక సినిమాలు చూసే వాళ్ళంతా మీ వాళ్ళే. నా వాళ్ళే. ఈ మొబైల్లో చూసినా, టీవీలో చూసినా, వంటలో చూసినా నీ వాళ్ళే. నా వాళ్ళే. ఇక చూసేసి ఇక వాళ్ళకి దూరిపోతావు. వాళ్ళలోకి ప్రవేశిస్తాను. ఇక ప్రవేశించి వదిలిపెట్టవు. ఇక నువ్వు వదిలిపెట్టాను. ఇక బొమ్మాలి వదలని చెప్పేసి వాళ్ళు పట్టుకొని వదిలిపెట్టాను. వాళ్ళ లోపలే ఉంటారు. వాళ్ళ ఉండి ఏం చేస్తాం మరి? వాళ్ళలో ఉండి చిన్నగా కొద్ది రోజులైన తర్వాత ఏదో ఒక వ్యాధి పెడతాను. కొన్ని రోజుల తర్వాత వ్యాధి పెడతాను. వాళ్ళు పట్టించుకోకుండా పోతే పెద్ద వ్యాధిగా మార్చి వాళ్ళని చంపుకొని తీసుకువెళ్తాను. చంపుకొని ఇక సమాధికి తీసుకెళ్లిపోతావు. సమాధిలో ప్రార్థన చేస్తే ఏమైతుంది చెప్పు? ప్రార్థన చేస్తే మంటలు పుడతాయి. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటే చేస్తారో ఆ ఇంట్లో నువ్వు ప్రవేశించలేను. ఇక మంటలు కాల్చేస్తుంటాయి. అడుగు కూడా పెట్టలేము. ఇక వాళ్ళే సినిమాలు చూస్తే తలా ఫోన్ లో తల దూచి తలా ఫోన్ లో యూట్యూబ్ లో జబర్దస్త్ సినిమా షోలు, మిడ్ నైట్ మసాలాలు చూస్తే
నువ్వు ఫాస్ట్ గా వచ్చేస్తావు, ఫాస్ట్ గా వాళ్ళలోకి ప్రవేశిస్తాను, ప్రవేశించేసి వాళ్ళ రోగం కలిగించేసి దినం చేసి తద్దినం చేస్తావు, తద్దినం చేసేస్తాను. అంటే చూసారా, ఫాస్ట్ గా కాదు, కొద్ది రోజులైనాక వాళ్ళని నా మనుషులుగా మార్చుకొని నీ మనుషులుగా మార్చుకుంటావు, కొన్ని రోజులకు తీసుకెళ్ళిపోతావు. చూడండి ఎంత దయ్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. మీరు ఎంతమంది జబర్దస్తులు చూస్తారు, ఎంతమంది సినిమాలు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిడ్ నైట్ మసాలాలు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐటమ్ సాంగ్లు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దయ్యం చాలా క్లారిటీగా చెప్తుంది, సినిమాలు చూసే వాళ్ళంతా నీ మనుషులే, మొత్తం నా మనుషులే, చేసిన వాళ్ళు చూసిన వాళ్ళంతా నీ మనుషులే. ఇప్పుడు క్రిస్టియన్స్ సినిమాలు చూడొచ్చు అంటవా? క్రిస్టియన్ సినిమాలు చూడాలనే కదా నా ప్రయత్నం, చూడాలని నీ ప్రయత్నం, బొమ్మ చూడాలని నీ ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నం. సైతాన్ అంటుంది సినిమాలు చూడాలంట. జనాలు అంటారు క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా, జబర్దస్త్ చూడొచ్చా? దయ్యం చెప్తుంది క్లారిటీగా. వినండి, డిబేట్లు పెట్టి డిస్కషన్లు పెట్టి చూడొచ్చా, చూస్తే తప్పు ఉంది. బైబిల్లో ఏడుంది సినిమాలు చూడొచ్చని? బైబిల్లో ఎక్కడుంది సినిమాలు చూడొద్దని? బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. చూస్తే తప్పేంటని అంటారు. దయ్యం బయటకు వచ్చేస్తుంది ఒంట్లోకి వచ్చి, ఇగరా బట్ నీ టైం అయిపోయింది, రా ఇగరా. మంటలు కాలితో బయటకు వచ్చేస్తున్నావు ఫాస్ట్గా. అగ్నిగంధకాలు, అగ్నిగంధకాలు ఇక చూడండి, వాంతి రూపంలో ఫాస్ట్గా, వాంతి రూపంలో చూడండి ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. ఈ జబర్దస్త్ దయ్యం ఇది. బయటికి రా, మొత్తం సుడిగుండాలు, అగ్ని, పాతాళపు అగ్ని గంధకాలు పెరిగిపోతున్నాయి. చూడండి, దూతలు డెలివరీస్ చేస్తున్నారు చూడండి. దయ్యానికే ఎస్ 3 చెరువుల నీళ్లు తాగించే దూతలు పక్కన ఉన్నారు. యేసుక్రీస్తు నామములో మొత్తం ఫాస్ట్గా గట్టిగా చప్పళ్ళు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, యేసయ్యకే, యేసయ్యకే. సే హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లేపండి, లేచి ఒకసారి నచ్చి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ వాళ్ళంతా కూడా ఫ్రీగా ఉంటుంది. చూడండి, 2 దూతలు దర్శించినప్పుడు ఏం జరిగిందో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క అసలు సినిమాను, విశ్వరూపాన్ని ఆయన చూపిస్తాడు. వాడి రంగ ప్రవేశం చేసినప్పుడు, దూత రంగ ప్రవేశం చేసినప్పుడు దయ్యాలు గడగడ వణకాల్సిందే. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? కాలు చేత ఒకసారి జాడించుకోండి. ఫ్రీగా ఉంది, అక్కడ ఫ్రీగా ఉంది. ఇదివరకు ఇప్పటికి ఏం తేడా ఉంది? ఒళ్ళంతా మంటలు, కడుపులో తిప్పేస్తుండేది. ఒళ్ళంతా మంటలు, కడుపులో తిప్పేసేది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇదివరకు మనసంతా కొంచెం గజిబిజి, గందరగోళంగా, చికాకు, కన్ఫ్యూజన్, అంతా అశాంతి, అసమాధానంగా ఉండేదా? ఈ షోల్డర్ పెయిన్స్ కూడా ఉండేది. షోల్డర్ పెయిన్ ఉండేది. ఇప్పుడు మీకు చేతులు పైకి చూడండి, షోల్డర్ పెయిన్ లేదు, భుజాల పెయిన్ లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఆ షోల్డర్ పెయిన్? పోయిన వారం నుంచి స్టార్ట్ అయ్యింది. పోయిన వారం నుంచి మీకు షోల్డర్ పెయిన్ కంటిన్యూస్ గా ఉంది. ఇప్పుడు మీకు డెలివరీ చేసిన తర్వాత మీకు షోల్డర్ పెయిన్ లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఎవరు? ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి ఇట్లా పొల్లాడని ఏమైనా డబ్బులు ఇచ్చారండి? ఎవరు? ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు నమ్మలేని అందభక్తులు వాళ్ళ కృష్ణనగర్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి భలే యాక్టింగ్ చేయించారంటారు. ఎవడైతే చెప్పాడో వాళ్ళు ఇంకా పెద్ద దయ్యం ఉంది, అది బయటకు వస్తే వాని సినిమా వానికే చూయించాలి. నా నామంలో దురాత్మలు వెళ్ళగొడతారని ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడు మీ వాళ్ళంతా ఫ్రీగా ఉంది, ఈ షాక్ తీసుకెళ్ళి మీ భార్య మీద తల మీద చేయి పెట్టండి, దయ్యం బయటకు వస్తుంది. మీరు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మా భార్య మీద చేయి పెట్టాలి. ఇలా చేయి పెట్టండి. మీ చేయి చూపించండి, కుడి చేయి చూపించండి. మీ కుడి చేయిలోకి పవర్, కరెంటు షాక్ నేను రిలీజ్ చేస్తున్నాను. కుడి చేయిలోకి కరెంటు షాకు, పరిశుద్ధాత్మ యొక్క కరెంట్ షాక్ ని రిలీజ్ చేస్తున్నాను. చూడండి, నా చేతిలో నుంచి ఆయన చేతిలోకి వెళ్తుంది. నా హస్తంలో నుంచి ఆ పవర్ మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంతమంది కనిపిస్తుంది? చేతులు, ఆయన చేతులు మండుతుంటాయి.
యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఆ చేతులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్య నెత్తి మీద ఏం పెట్టండి? చేయి పెట్టండి. అనగానే ఒంట్లో నుంచి ఆ దయ్యం అరుచుకుంటా బయటకు వస్తుంది. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.